రమ్య, ఇంకా డౌటే ఉందా? ఎందుకు వచ్చినావో చెప్తా, అప్పుడు ఓకే అంటావు నువ్వు. ఆమేన్. యూట్యూబ్లో చూస్తూ ఉంటావా? లేదు, మా అక్కతో వచ్చా నేను. అక్కతో వచ్చా. ఏమనిపిస్తుంది? ఆశ్చర్యంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది తల్లాడ. తల్లాడ. తను అసలు అన్యులయ్యా, వాళ్ళ అన్యులు అసలు వీళ్ళు నమ్మలేదయ్యా. పేరు పెట్టి పిలవడం ఏంటి అక్క, నువ్వు జోక్ చేస్తున్నావు కదా నాతో అంటే చాలా సంతోషంగా ఉంది బ్రదర్. మీకోసం మీది ఒక్కసారి నాతో మాట్లాడితే చాలని నేను విజయవాడ మీటింగ్కి వచ్చిన, ఖమ్మం మీటింగ్ కూడా వచ్చిన. విజయవాడ మీటింగ్ లో కలవలేదు, ఖమ్మం మీటింగ్ లో కలవలేదు. ఈరోజు ఎలాగైనా దేవుడు నాతో మాట్లాడని మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకొని నాతో తోడుకు రావడానికి కూడా ఎవరు లేరు బ్రదర్. తను తీసుకొని ఆరోగ్యం బాగలేదు, ఇంట్లో వద్దన్నారు, ఒక్కదాని వెళ్ళొద్దని అంటే తను తీసుకొని తోడు తీసుకొని వచ్చా బ్రదర్. మనల్ని దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన మన పక్షానుండే దేవుడు. మన పక్షానుండి మన ముందు ఎరికో గోడలు అడ్డొచ్చిన, యోర్దాను నది అడ్డొచ్చిన యేసు నామములో లయము చేసే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఎరికో గోడలు కుప్ప కూలబోతున్న యేసు నామములో, యేసు నామములో కుప్ప కూలిపోబోతుంది. ఆమేన్. ఆమేన్. రమ్య, 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 అరే అంత క్లియర్ గా దేవుడు చూపిస్తుంటే ఆశ్చర్యపోతుంది ఆ అమ్మాయి. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. కొట్టు గట్టిగా చప్పట్లు. రికమాలా రబా షేకెదియాలా రబా బాబా. ఏంటి ఇంకా డౌటే ఉందా? ఎందుకు వచ్చినావో చెప్తా, అప్పుడు ఓకే అంటావు నువ్వు. ఆమేన్. రికమాలా రబా షేకెదియాలా రబా బాబా. హోలీ స్పిరిట్, దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆమేన్ అన్న. ఎక్కడి నుంచి వచ్చాడు? జూలూరుపాడు నుంచి. ఎవరు పంపించారు? యూట్యూబ్లో చూస్తూ ఉంటావా? లేదు, మా అక్కతో వచ్చా నేను. అక్కతో వచ్చా. అక్క ఇటు రండి అక్క. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. హో హో ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు. ఆమేన్. ఏమనిపిస్తుంది? ఆశ్చర్యంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది తల్లాడ. తల్లాడ. ఏమనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. మీకేమైనా డబ్బులు ఇచ్చానా నేను? లేదయ్యా. నిజం చెప్పండి. తను అసలు అన్యులయ్యా, వాళ్ళ అన్యులు అసలు అన్యులే పట్టబడతారు. యేసున్నా. ఆమేన్. 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 నాకేమైనా ముందు నీ గురించి తర్వాత చెప్తాడు యేసయ్య. ఏం చెప్పక నాకు, మీ గురించి నాకు ఏం చెప్పవద్దు. ఆమేన్ అన్న. ఆమేన్. అంతా యేసయ్య చెప్తాడు. ఆమేన్. యేసు నామంలో. రమ్య, నువ్వేనా? ఎందుకోసం వచ్చావు? జాబ్ కోసం వచ్చా. జాబ్ కోసం వచ్చా. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రమ్య, నాకెప్పుడైనా ఫోన్ చేసావా? లేదు. నాతో ఎప్పుడైనా మాట్లాడావా? చెప్పమ్మా. లేదు, ఎప్పుడు కాంటాక్ట్ లేదు. మిమ్మల్ని ఫస్ట్ టైం, నన్ను చూడడం ఇదే ఫస్ట్ టైం. అసలు వీళ్ళు నమ్మలేదయ్యా. పేరు పెట్టి పిలవడం ఏంటి అక్క, నువ్వు జోక్ చేస్తున్నావు కదా నాతో అంటే లేదు రమ్య, నేను పేరు పెట్టి పిలవలే కదా. దేవుడు అమ్మ తేజ గారితో అట్లా డైరెక్ట్ నిన్ను లేపాడు కదా. లేపే పేరు పెట్టి పిలవడాలు లేవు యేసు నామంలో. ఆమేన్. ఆమేన్.
ఆయన ఏంటి రాజుగారేది, రాజుగారి దగ్గరికి యేసయ్య వచ్చి చెయ్యి పట్టుకొని తీసుకొచ్చాడు. ఫస్ట్ చెయ్యి పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నిలబెట్టిన తర్వాత పేరు ఆమేనండి. తర్వాత సమస్య నువ్వు ఎంత విమర్శించుకున్నా ఇంకా మండుతా నేను. ఆమేన్. కట్టెల పొయ్యి అవుతున్నావు నువ్వు. ఆమేన్. నేను మండడానికి నువ్వు కట్టెవైతున్నావు. ఆమేన్. నీకు కృప కలుగును గాక. నువ్వు ఎంత విమర్శిస్తే అంత మండుతున్నా నేను. గాడ్ బ్లెస్ యు డాడీ. దేవుడు నిన్ను దీవించును గాక. ఏమనిపిస్తుంది? ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఆశ్చర్యంగానే ఉందా? అలానే ఉంది. ఇంకా అలానే ఉంది. ఇంకా అలానే ఉంది. కొద్దిసేపు ఆగితే దిమ్మ తిరుగుతుంది నీకు ఇంకా. ఆమేనను. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడు. ఏ దేవుడు? యేసయ్య. రెండు చేతులు పైకి లేపు, మైక్ పట్టుకో, పైకి లేపు. యేసయ్యా స్తోత్రమను. యేసయ్య స్తోత్రం. నాతో మాట్లాడినందుకు వందనాలు. నాతో మాట్లాడినందుకు వందనాలు. అరే మళ్ళీ వీడియో చూసేటోళ్ళు ఏమనుకుంటారంటే నీకు డబ్బులు ఇచ్చి చెప్పించిన అనుకుంటారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు క్లియర్గా చెప్పు. నేను చిలురుపాడు నుండి వచ్చాను. మైక్ పట్టుకో. ఎలా వచ్చావు? రావడానికి గల కారణం ఏంటి? ఏం జరిగింది ఇక్కడ చెప్పు. రావడానికి గల కారణం అంటే మా అక్కకి హెల్త్ బాగోట్లేదు, దానివల్ల తనతో వచ్చా. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను పిలుస్తారని. దేవుని నువ్వు కావాలంట. ఆమేన్. నువ్వు గనక బాప్తీసం తీసుకుంటే యేసు నామంలో నా దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు. గొప్ప ఉద్యోగం. కృప కలుగునుగా. గాడ్ బ్లెస్ యు తల్లి. ఇట్రా. యేసు నామంలో బిడ్డకు ఉద్యోగ ప్రాప్తి కలుగునుగా, రక్షణ కలుగునుగా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్. ఆయన దాటిపోయే దేవుడు కాదు. నువ్వు అన్యురాలివైనా నిన్ను విడిచిపెట్టాడు. ఆమేనండి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని ఒకలాగా, నమ్ముకోని వాళ్ళని ఒకలాగా. ఆమేన్. చూసే దేవుడు కాదు. నా దేవుడు సర్వాంతర్యామే. కుల మత భేదము లేదు నా దేవునికి. అందరినీ ప్రేమించే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. ఆయన ఉన్నవాడు, అన్నవాడు. నాకు అనిపిస్తుంది ఇప్పుడే ఇటువంటి అద్భుతాలు జరుగుతున్నాయంటే రేపు ప్రార్థన గోపురం కంప్లీట్ కావాలా, లోపలికి వెళ్ళిపోవాలా. ఆమేన్. అనేకమైన అద్భుతాలను దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. 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 నాకు వేరే ఆశ లేదు. నా జీవితంలో నాకు వేరే ఆశ లేదు. ప్రార్థన గోపురం కట్టబడి లోపలికి వెళ్ళిపోయి 20 days అయితే 20 days, 50 days అయితే 50 days, 100 days అయితే 100 days లోపల కొవ్వొత్తిలాగా కరిగిపోవాలి నేను. ఆమేన్. ఆమేన్. ఇంకా అనేకమైన అద్భుతాలు జరగాలి. ఆమేన్. మనం ఇలా నడుస్తూ వెళ్తుండగానే మన పక్కనున్న రోగులకు స్వస్థతలు జరగాలి. పక్కనున్న రోగులకు స్వస్థతలు జరగాలి. ఇందాకొచ్చిన చెల్లి రమ్య పక్కన చెల్లి, నీ పేరు స్వాతి. ఆమేన్. కొట్టాల గట్టిగా చెప్పండి. కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ పేరు స్వాతి. కొన్ని మాంత్రిక శక్తులు నీ వెనకాలన్నాయి. అవునయ్యా. మాంత్రిక శక్తులతో అనారోగ్యముతో నువ్వు బాధపడుతున్నావు. దేవుడు నాకు చూపిస్తున్నాడు. స్వాతమ్మ, నాకు ఎప్పుడైనా ఫోన్ చేసావా? లేదయ్యా. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నాడయ్యా. నీ పక్కనున్న రమ్యకు దిమ్మ తిరిగిపోతుంది. రమ్య, నువ్వు దేవుడు నిన్ను పట్టుకోవడానికే ఇక్కడికి నడిపించాడు. ఏమనిపిస్తుంది రమ్య? నమ్మాలనిపిస్తుంది.
నమ్మి తీరాలా. ఆమేన్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. హల్లెలూయా. తన పేరు రమ్య, తన పేరు స్వాతి. మీ అక్క పేరేంటి? రమ్య చెప్పు, నువ్వు చెప్పు. స్వాతి. హల్లెలూయా. హల్లెలూయా. అరే ఊహించి గీయించి మాంత్రికుడు కూడా చెప్తాడు. మాంత్రికుడు చెప్తాడా ఇవి? మాంత్రికుడు చెప్తాడా? మన పాస్టర్లేంది ఇట్లా చెప్తారు మరి? మాంత్రికుడు కూడా చెప్తాడంట ఇవి. చెప్తాడా మాంత్రికుడు? చెప్పాలా? పాస్టర్లే ఇట్లా మాట్లాడితే ఎట్లా నాయనా చెప్పండి. చూస్తున్నారా పాస్టర్స్? మీరు నన్ను ఎంత తొక్కాలని ప్రయత్నం చేస్తే అంత దేవుడు లేపుతాడు. ఆమేన్. 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 స్వాతమ్మ, నీకు విడుదల కలగబోతుంది. ఆమేన్. విడుదల. వెనకాలకి వాలంటీర్స్ వెళ్ళండి, చేతులు పైకి లేపమ్మ. రికమాల రాబా షేకే దియాల రాబా బాబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇప్పుడే ఇప్పుడే ఆ బిడ్డలో ఉన్న ప్రతి మాంత్రిక శక్తులు తొలగి ఆమేన్. స్టేజ్ మీకు తీసుకురండి. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. హో హో ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన 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 యేసు నీకే, ఆరాధన యేసు. రికమల రబా షేకే దియాల రబా బాబా. Holy Spirit of God. Amen. Rikamala raba sheke diyala raba baba baba. Holy Spirit of God. Holy Spirit of God. Holy చేతులు పైకి లేపండి. హల్లెలూయా. చేతులు పైకి లేపండి. యేసు నామములో, యేసు పరిశుద్ధ నామములో ఇప్పుడే ఈ బిడ్డలో ఉన్నటువంటి ప్రతి మాంత్రిక తాంత్రిక శక్తులు ఇప్పుడే టచ్ టచ్ టచ్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రతి మాంత్రిక శక్తులు కాలిపో 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 కాలిపో. ప్రతి అనారోగ్యం యేసు నామములో తొలగి తొలగి యేసు నామములో ఇప్పుడే మాంత్రికుడు కుండలు యేసు నామములో పలగి మాంత్రికుడు కుండలు యేసు నామములో నా కాళ్ళ కింద తొక్కుతున్నాడు. నా కాళ్ళ కింద తొక్కుతున్నాడు. మాంత్రికుడి కాడి విరిగి ఈ బిడ్డని స్వస్థపరిచినందుకు వందనాలు. ఇంకెప్పుడు బలహీనత రాకూడదు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆరాధన 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 ఓ ఆరాధన యేసు నీకే. ఆమేన్. ఏమనిపిస్తుందమ్మా? చాలా రిలీఫ్గా అమ్మా, చాలా రిలీఫ్గా ఉంది. కొంచెం గట్టిగా. చాలా రిలీఫ్గా ఉంది బ్రదర్. ఆమేన్. ఆ మాంత్రికుడు కుండలు పగిలిపోయినాయి. ఆమేన్. ఆమేన్. దేవుని కృప నీకు తోడుగా ఉండునుగా. ఆమేన్. ఇంకెప్పుడు అనారోగ్యం నీకు రాదిగా. ఆమేన్. ఆమేన్. దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.
సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది బ్రదర్. మీకోసం మీది ఒక్కసారి నాతో మాట్లాడితే చాలని నేను విజయవాడ మీటింగ్కి వచ్చిన, ఖమ్మం మీటింగ్ కూడా వచ్చిన. విజయవాడ మీటింగ్లో కలవలేదు, ఖమ్మం మీటింగ్లో కలవలేదు. ఈరోజు ఎలాగైనా దేవుడు నాతో మాట్లాడని మార్నింగ్ లేసి ప్రార్థన చేసుకొని నాతో తోడుకు రావడానికి కూడా ఎవరు లేరు బ్రదర్. తను తీసుకొని ఆరోగ్యం బాగలేదు, ఇంట్లో వద్దన్నారు, ఒక్కదాని వెళ్ళొద్దని అంటే తను తీసుకొని తోడు తీసుకొని వచ్చా బ్రదర్. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మిగతాదంతా ఆఫీస్ రూమ్ లో మాట్లాడదాం. ఆమేన్. వెళ్ళేటప్పుడు కలవమ్మా. రైట్. గాడ్ బ్లెస్ యూ రమ్య. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళిపో.